నమస్తే, వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. నేను మీ ప్రియాంక. ఇప్పుడు మనం ఎక్కడున్నా అంటే గంగారం అనే విలేజ్ లో ఉన్నాము. ఇక్కడ ప్రచారాలు బాగా జోరుగా జరుగుతున్నాయి. చూద్దాం ఏ పార్టీ గెలుస్తుందో ఏంటో అని. నమస్తే అండి. ప్రచారాలు ఎలా జరుగుతున్నాయండి? బాగా జరుగుతున్నాయండి. మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? బాగుంది మేడం. మీరు ఎన్నికైతే ఫస్ట్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు? వాటరు, డ్రైనేజ్ వాటర్, ఆడపిల్లలకి వివాహం అయితే 5,016 ఇస్తాము. వాటర్ ప్లాంట్ ఇది ఓన్గా ఉన్నది, పక్కకు పెట్టి బాల వికాస్ అది చేద్దాం అనుకుంటున్నాము. మీకే ఓటు ఎందుకు వేయాలి? 2 years నుండి అక్కడ ఇక్కడ ఊళ్ళో అంతగా అభివృద్ధి లేదు కాబట్టి. అభివృద్ధి లేదు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏ అభివృద్ధి చేయలేదంటారా? అవునండి, చేయలేదు. మీరు గెలిస్తే మీరు ఏ అభివృద్ధి చేస్తారు? గ్రామంలో అంతర్గత రోడ్లు, మురికి కాలువలు, తాగునీటి సమస్యలు, ఇంకా మా పరిగణలోకి వచ్చిన వివిధ సమస్యలు ఉన్నాయి. ఇంకా మన కొన్ని రామాలయం సమస్య ఉంది, ఇంకా తాగునీటి సమస్య ఉంది, అంగన్వాడీ ప్రాబ్లం ఉంది, ఇంకా అంతర్గత రోడ్లు, ఇలా సమస్యలు చాలానే ఉన్నాయి. అవన్నీ త్వరలో మేము పరిష్కరించే దిశగా మేము ముందుకు అడుగు వేస్తున్నాము. ఇది ఒక్క అవకాశం మాకు ఇచ్చి మీ అద్భుతమైన ఓటును మీరు మాకు అందించగలరని మనం. ఓకే, ఆ సమస్యలన్నీ మీరు ఎలా తెలుసుకున్నారు? మేము వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళను డోర్ టు డోర్ తిరిగి నేను ఒక 10-15 రోజులు అవుతుంది. వాళ్ళందరి ద్వారా వాళ్ళ సమస్యలు విని అన్ని నేను అంటే నామినేషన్స్ ఎలక్షన్స్ కాబట్టి డోర్ టు డోర్ తిరిగారా? లేదు, అంత ముందు నుంచే తిరుగుతున్నాము. మేము 2-3 years నుంచే తిరుగుతున్నాము. కాకపోతే ఇప్పుడు మామూలుగా 15 days నుంచి వాళ్ళ సమస్యలు, మాకు ఇది ఉన్నది, మీరు ఎందుకు వస్తారు మా దగ్గరికి, మీరు ఈ పని చేస్తా అంటే మా దగ్గర రండి, మీరు ఓటు వేసి మీరు గెలిపించండి, తర్వాత మీ పని చేసే బాధ్యత మాదని చెప్పి మేము మా భుజాలలో మోసుకొని ముందుకెళ్తున్నాం ప్రజల దగ్గర. మొన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇంతే చెప్పారు, నన్ను గెలిపించండి నేను అభివృద్ధి చేస్తా అన్నారు. గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు మీరు కూడా నన్ను గెలిపించండి నేను అభివృద్ధి చేస్తా అంటున్నారు. మిమ్మల్ని గెలిపించాక మీరు వాళ్ళలాగా చేయకుండా ఉంటే? ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుండి మేము ఏం చేసామంటే, మేము అధికారంలో లేము, కాకపోయినా మా ఊర్లో ఎంపీ గారి ఫండ్స్ తోని మేము తీసుకొచ్చి మేము 4 లక్షల రూపాయల రోడ్ వేసినాం. మాకు అధికారం లేదు, కనీసం మాకు వార్డు మెంబర్ కూడా లేదు, కానీ మేము చేసాం. ఇప్పుడు అలాగే మా రామాలయానికి ఎంపీ గారి నిధులతోని మేము గర్భగుడికి గ్రానైట్ తీసుకొచ్చాం. ఇప్పుడు అలాగే ఊర్లో బోర్లు కూడా వేయించడానికి మేము ముందుకు వచ్చినాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అవి తర్వాత కంపల్సరీ ఫస్ట్ తాగునీటి సమస్య గురించి బోర్లు ఎక్కడెక్కడ కావాలన్న వాటర్ ఫస్ట్, అదే మా ప్రధాన ఎజెండా, తాగునీటి సమస్య, తర్వాత వీధి దీపాలు. ఇదే మీ వైఫ్ తోనే ఎందుకు నామినేషన్ వేయించారు, మీరు ఎందుకు వేయలేదు? మాకు రాలేదండి, అది రిజర్వేషన్ కాబట్టి, మహిళా రిజర్వేషన్ కాబట్టి మా మిస్సెస్ తోనే వేసాం. అభివృద్ధి చేసేదే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు. మన ఏమైందంటే అందరి సమక్షంలో ఒక ఏకగ్రీవానికి వస్తే మన ఎంపీ గారు మన గ్రామానికి వాళ్ళు ఏకగ్రీవ గ్రామాలకు కొన్ని ఫండ్స్ ఇస్తా అన్నారు. అయితే అలా అని ఊరు పెద్ద మనుషులందరం కలిసి ఒక దగ్గర కూర్చుంటే ఏం చేశారంటే అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఖరాబ్ చేశారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అది వాళ్ళు అభివృద్ధిని అడ్డుకున్నట్టే కదా మేడం. మీరు మీ విలేజ్ కోసం ఇప్పటిదాకా ఏం చేశారు? నేను దాదాపు అంటే నా వంతు సహాయ సహకారాలు చేశాను. వాటర్ ప్లాంట్ లో కానీ, లేకపోతే ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ, ప్రతి విషయంలో నేను ముందుండి నేను వాళ్ళకి సహకారం అందించాను, నా వంతు తోడ్పాటు. మహిళలకు, చిన్న పిల్లలకి, వృద్ధులకు మీరే సహాయం చేస్తారు? ఫంక్షన్స్, చిన్న పిల్లలకు గేమ్స్, ఇప్పుడు జిమ్ అలాంటివి చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ విలేజ్ ప్రజలకి? ఒక్క అవకాశం ఇవ్వండి, మేము మేనిఫెస్టోలో ఉన్నాయన్నీ నెరవేర్చి చూపెడదాం. ఇంకా మా పరిగణలోకి వచ్చినాయి, అవి కాకుండా మా పరిగణలోకి వచ్చిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చేసి అందరి నిర్ణయాలతో కంపల్సరీ ప్రతి సమస్యను పరిష్కరించి ముందుకెళ్తామని సభముఖం. ఇప్పుడు ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి అంటారు? మీరు ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఇంటింటికి వెళ్ళినప్పుడు అందరూ ఆదరించుతున్నారు. కాకపోతే వాళ్ళ సమస్యలు మాత్రం కంపల్సరీ ఇదివరకే గత పాలకులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడేనే ఉన్నట్టు చెప్తున్నారు. మీరు చేయండి, కంపల్సరీ మేము అంటుంటున్నాము, మీరు మాకు పని చేయండి అని చెప్పి అంటున్నారు. అభివృద్ధి చేస్తామని మేము ముందుకు వస్తున్నాం. అభివృద్ధిని అడ్డుకునేదే ఈ కాంగ్రెస్ పార్టీ. దయచేసి ఆలోచించండి యువత మీరు. ఎందుకంటే ఇప్పుడు మొన్న మేము మన గ్రామం గురించి ఏకగ్రీవ తీర్మానానికి వచ్చినాం. అది వస్తే మన గ్రామానికి వివిధ ఫండ్స్ వచ్చేది. వీటిని అడ్డుకున్నదే కాంగ్రెస్. అట్లాంటిది ప్రజలు వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేయరు, చేసేదైతే
ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల నుంచి ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే, అవి కాంగ్రెస్ కావు. ఇప్పుడు మన 100 రోజుల పని కూడా సెంట్రల్ గవర్నమెంట్, వీధి దీపాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు గ్రామంలో మన గ్రామ పంచాయతీ సక్రమంగా నడుస్తుందంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే. ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి పని చేయలేదు. ఇప్పుడు మాకు అధికారం లేకున్నా ఈ 2 సంవత్సరాల్లో మేము చేసింది ఏంటంటే గ్రామంలో ఒక రోడ్డు వేసాము, మన రామాలయానికి గర్భగుడికి మనం అలాగే గ్రానైట్ అందించాము. ఇప్పుడు బండి సంజయ్ గారు ఎంపీ ఫండ్స్లో మళ్ళీ ప్రహరీ గోడ కూడా ఇస్తా అన్నారు. మళ్ళీ ఇప్పుడు మా పార్టీని మీరు ముందుంచి గెలిపించిన అంటే నేను ఊరికి అలాగే ఇప్పుడు ఏకగ్రీవానికి అంగీకరించినట్టే సార్ దగ్గర నుంచి కొట్లాడి మన పార్టీ గెలిస్తే నేను అంత నిధులు కూడా తీసుకొస్తా గంగారంకి. జై బీజేపీ, జై బీజేపీ, ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, ఈటల రాజేందర్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, తణుకు సంజయ్ గారి నాయకత్వం, జై బీజేపీ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుల కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చింది. ఏ ఒక్క రైతు కానీ కష్టమే మిగిలింది తప్ప కానీ సుఖం మిగలలేదు. యూరియా బస్తాల కొరకు లైన్ కట్టు జరిగింది. నేను బోనస్లు యాసంగి పంటకు బోనస్ ఇస్తానంటే సన్న రకం పెట్టి రైతులు చాలా నష్టపోయారు. ఆ అమ్మిన వాట్ల కన్నా బోనస్ ఇస్తానంటే ఆ వాట్లకు బోనస్ రాలేదు. మాకు ఈ గ్యాస్ డబ్బులు ఇస్తున్నారు, గ్యాస్ పైసలు రాలేదు. గృహిణులకు 2,500 రూపాయలు ఇస్తున్నారు, అవి ఇవ్వలేదు. అంటే మోసపూరితమైన ప్రభుత్వంతో ఉండలేక మేము ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిచిన బీజేపీ ఇలా రాష్ట్రం అంతా వ్యాపించింది కాబట్టి, దేశం అంతా వ్యాపించింది కాబట్టి మేము బీజేపీ నమ్ముకొని ముందుకు పోతున్నాం. అదే బీజేపీ ఆశయాలతో ముందుకు పోతున్నాం. మోసపూరిత స్వార్థపూరిత రాజకీయం చేయకుండా ఊరందరికీ న్యాయం జరిగేలా మేము తోడ్పడతామని ముందుకెళ్తున్నాం. ఊరందరికీ మా సొంత బిడ్డలాగా చూసుకొని మేము న్యాయం చేస్తాం. ఏ ఒక్కరికి కానీ అన్యాయం చేయం. దాదాపు 90%, 95% మేలు చేస్తామని ముందుకెళ్తున్నాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించండి. ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వండి. ఒక్క ఛాన్స్ మాకు ఇచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళలో మేము మంచి చేస్తున్నాం, మళ్ళీ సపోర్ట్ చేయండి, లేకుంటే మమ్మల్ని దూరం పెట్టండి. ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి సార్? చాలా బాగా నడుస్తున్నాయండి. గెలుస్తుంది అనుకుంటున్నారా సార్? మేము ఖచ్చితంగా గెలుస్తామనే ఆశతోనే ముందుకు వెళ్తున్నాం. కంపల్సరీ మేము గెలిచి చూపిస్తాం. అంత నమ్మకం ఎలా అంటున్నారు సార్ గెలుస్తారని? అంటే మాకు ఉన్న క్యాడరు, మాకు ఉన్న ఎంపీ గారు, మాకు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు మాకు అండదండగా ఉన్నారు. మేము వారి ఆధ్వర్యంలోనే మేము పనిచేస్తున్నాము. మేము ఖచ్చితంగా గెలిచి వారి అండతోని మేము అభివృద్ధి చేద్దామనే సంకల్పంతో మేము ముందుకు వచ్చినాం. మీ విలేజ్ సమస్యలు ఏంటి సార్? మా విలేజ్ లో ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, ముఖ్యంగా వీధి దీపాలు. ఈ 2 సంవత్సరాల నుంచి వీధి దీపాలు లేవు. వాటర్ సప్లై కూడా కరెక్ట్ గా లేకుండా ఉంది. దాన్ని పట్టించుకునేటోళ్ళు లేరు ఇప్పటి వరకు. ఓటేసి గెలిపించారు కదా కాంగ్రెస్ వాళ్ళకి, ఇప్పుడు సమస్యలన్నీ మీరు అటు సైడ్ తీసుకెళ్లలేదా? తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి సీఎం గారే చెప్తున్నారు కదా. మనకు ఇప్పటివరకు మన గ్రామానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాల నుంచి అసలు ఎటువంటి పనికి కూడా ప్రియారిటీ లేదు, డబ్బులు లేవు, వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇవ్వలేదంటే మీరు నమ్ముతున్నారా? ఇచ్చారు, వాళ్ళు వెనకేసుకున్నారేమో మీకేం చేయకుండా? లేదండి, మాకు తెలుస్తుంది కదా ప్రొసీడింగ్ ద్వారా. ఇప్పుడు గ్రామ పంచాయతీకి ప్రొసీడింగ్ ద్వారా వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఏదైనా వర్క్ శాంక్షన్ అయితే ప్రొసీడింగ్ వస్తుంది, ఏఈ గారు వాళ్ళు చెప్తారు. ఇప్పటి వరకు ఎటువంటి శాంక్షన్ లేదు, ఏది రాలేదు. ఇప్పుడు మీరు బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారండి? మేము బీజేపీ పార్టీలో ఉన్నాము. అభివృద్ధి నడుస్తుంది మా ఇప్పుడు దేశం మొత్తం అభివృద్ధి నడుస్తుంది. మన దగ్గర కూడా మేము బీజేపీలో ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు అభివృద్ధి అయితేనే నమ్మకంతో మేము బీజేపీని ముందుకు తీసుకొచ్చున్నాం. కాంగ్రెస్ వాళ్ళలాగే బీజేపీ వాళ్ళు కూడా చేస్తే? లేదండి, ఇప్పటి వరకు అయితే అటువంటిది ఎక్కడ రిమార్క్ లేదు. కాంగ్రెస్ వాళ్ళు మాటలు చెప్పి తప్పించుకున్నారు. 420 హామీలు ఇచ్చారు, ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఓన్లీ ఉచిత బస్సు, కరెంటు ఫ్రీ అని చెప్పేసి అది కూడా కొందరికే వస్తున్నది. దాని తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి లేదు, ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు, అది కూడా కొంతమందికి అయిపోయింది. దానిలో 50% రుణమాఫీ జరగలేదు. మళ్ళా పోతే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇచ్చే పిఎం కిసాన్ 2,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకు అకౌంట్ లో పడుతున్నాయి. దీనిలో ఇంకొకటి మన రైతు భరోసా అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు వచ్చి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి మనకు ఒక్కటేసారి రైతు భరోసా అనేది నిధులు పడ్డాయి. 3 దఫాలుగా రైతులకి మోసం చేసారు. దానికోసమని మేము ఇక ఇప్పటి వరకు మా ప్రభుత్వం, మా సెంట్రల్ ప్రభుత్వం బీజేపీ అయినటువంటి బీజేపీ అయితే మాకు అభివృద్ధి జరుగుతున్న నమ్మకంతో మేము ముందుకు వస్తున్నాం. చివరిగా మీ పార్టీ తరపున మీరు మీ గ్రామానికి సపోర్ట్ చేయమని ఏమన్నా చెప్తారా? తప్పకుండా
ప్రజలందరూ ఓటర్లందరూ ఆలోచించి ఓటు వేయండి, మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి. మీ అమూల్యమైన ఓటు మా అభ్యర్థి బీజేపీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా నేను కోరుతున్నాను. మనకి ఏ అవసరం వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా కూడా మీరు మమ్మల్ని మీ ముందుండి మేము మీ సమస్యలు పరిష్కరిస్తామని మేము హామీ ఇస్తున్నాము. అని ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సందీప్, తనకు సందీప్. అది ఏ పార్టీకి సంబంధించి? బీజేపీ. బీజేపీనే ఎందుకు గెలవాలి? బీజేపీ తోటి అభివృద్ధి జరుగుతుంది అనేది మా ఆలోచన. మరియు ఆ సందీప్ అనే అబ్బాయి యువకుడు, అతను స్వార్థం లేకుండా పనిచేసేటువంటి వ్యక్తి. అతను మొదటి నుంచి ఒకటే పార్టీలో ఉన్నాడు. అపోజిట్ ఉన్న క్యాండిడేట్ పార్టీలు మారుతూ స్వార్థ రాజకీయాల కోసం పాటుపడుతున్న వ్యక్తి. ఇతను ఈ యువకుడు మా ఊరిలో ఏం చేస్తా అనేది కూడా ఇప్పుడు మేనిఫెస్టో కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఏం రిలీజ్ చేశారు? ఏం చేస్తా అన్నారు? మేనిఫెస్టోలో బాల వికాస వాటర్ ప్లాంట్ తనే మెయింటైన్ చేయడం, ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయి ఆ సమస్యలు, మరియు అతను ఆడబిడ్డ పెళ్లి, ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి జరిగితే 5,016 రూపాయలు కానుకగా ఇస్తానని కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము బీజేపీకి తనకు సందీప్కే మద్దతు ఇవ్వాలని, ఓటు వేయాలని అనుకుంటున్నాం. అన్న, చివరిగా మీరు పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు? బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఆ పార్టీతోటి అన్ని సాధ్యమవుతాయి అనేది మేము అనుకుంటున్నాము. అవడం కూడా అలానే జరుగుతుంది. మా అభ్యర్థి ఈ తనకు సందీప్ వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో కూడా బండి సంజయ్ మరియు ఈటెల రాజేందర్ గారి ఆధ్వర్యంలో వారు ఇచ్చేటువంటి నిధులతో వారి దగ్గర మేము కష్టపడి నిధులు తెచ్చి మేము అనుకున్నటువంటి ఈ మేనిఫెస్టోను ఊరిలో అమలు చేస్తామని వారు చెప్పడం జరుగుతుంది. అది కూడా మాకు సమ్మతంగా అనిపిస్తుంది. కాబట్టి మేము అందరం తనకు సందీప్కు వారి ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని అనుకుంటున్నాము. గెలిపిస్తాము. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరంటే బీజేపీ నాయకుడు తనకు సందీప్ వస్తే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకు అనుకుంటున్నారు? ఆయన ఎందుకు రావాలనుకుంటున్నారు? ఆయన అంటే ఎప్పటి నుంచో మా ఊళ్ళో ఉండి ఎవరు ఏందనేది తెలుసు కాబట్టి ఆయన ఏంది అనేది కూడా మా అందరికి తెలుసు కాబట్టి. అంటే మిగతా వాళ్ళకి తెలీదా? కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు కదా. ఉంటారు కానీ కొంచెం ఎక్కువ పరిచయం ఉన్న వ్యక్తి, అందరి గురించి తెలిసిన వ్యక్తి, కొంచెం లీస్ట్ నుంచి అలా వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన అన్ని మా గ్రామానికి సంబంధించిన అన్ని చేయగలుగుతాడని మేము అనుకుంటున్నాం. అన్ని చేయగలుగుతారంటే మీ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి? మా గ్రామంలో అన్ని సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, రోడ్ల సమస్యలు కానీ, మా స్కూల్కి సంబంధించిన సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఆయన ఇస్తానే హామీ ఇచ్చిండు, ఇస్తాడని నమ్మకం కూడా మాకు ఉంది. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఇవన్నీ చూడలేదా సమస్యలు? చూసిరు, చేసే కాడికి చేసిరు. వాళ్ళు కూడా నామినేషన్స్ అప్పుడు మేము అది చేస్తాం, మమ్మల్ని గెలిపించండి అనే ఉంటారు కదా. అన్నారు, అనేది కొన్ని వేసిరు కానీ అలాగే ఈయన కూడా చేస్తే వీళ్ళు కూడా మేము అన్ని చేస్తామని చెప్పి గెలిచాక ఏం చేయకపోతే అట్లా ఏం చేయడు. ఆయన అన్న మాటలన్నీ ఒప్పుకొని చేస్తాడని నమ్మకం ఉంది ఆయన మీద. ఆయన ఏమేం చేస్తా అన్నాడో అవన్నీ నిర్వర్తిస్తాడని నమ్మకం ఉంది మాకు. సో గెలిస్తేనే చేస్తారా, గెలవకపోతే చేయరా? వాళ్ళు గెలవకపోతే అంటే గెలవకున్నా కూడా చేసినవి ఉన్నాయి. ఆయన వాటర్ ప్లాంట్ కి సంబంధించిన విషయం కానీ ఏదైనా కూడా చేసిండు. ఇంకా అదే కొంచెం ఆయన ఇప్పుడు సర్పంచ్ గా గెలిస్తే ఇంకా ఆయన కొంచెం ఎక్కువ ఉంటది కదా, చేయనికి బలం ఉంటది కదా. సో గెలిచే ఛాన్స్ ఉందంటారా? ఉంది, గెలుస్తాడు. గెలుస్తారా? మీ ఓటు వాళ్ళకేనా? మా ఓటు ఆయనకే. ఆయన ఏందనేది అందరికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయన గెలిపిస్తారు. ప్రచారాలు ఎలా జరుగుతున్నాయండి? బాగానే జరుగుతున్నాయి, ఎవరి వర్షంలో వాళ్ళకి జరుగుతున్నాయి. సో మీ దగ్గర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వస్తారా? వస్తున్నారు, అందరు వస్తారు. ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తున్నారు కానీ ఎవరేం చేస్తారు ఏందనేది మా ప్రజలందరికి తెలుసు. అందరి మనసులో ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉన్నాయి. సో చేస్తారు. మా ఊళ్ళో ఎట్లా వేయాలి ఏందనేది వాళ్ళందరికీ తెలుసు. ఎవరిని గెలిపిస్తే బాగుంటది, మనం అనుకున్న పనులు ఎవరు చేస్తారు, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మా ప్రజలందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు బయటికి చెప్పకుండా కూడా ఖచ్చితంగా చేస్తారు. అసలే నాయకుడిని ఎన్నుకొని ఆయనని నిలబెడతారు. ప్రతిసారి అదే జరుగుతుంది కదా, అసలే నాయకుడు చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తారు అని చెప్పి అనుకుంటున్నారు కదా. చివరిగా ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ గ్రామ ప్రజలకి? మా గ్రామ ప్రజలకు నేను ఏం చెప్పాలనుకుంటానంటే, ఇక్కడ ఉండి మన ఊర్లో ఉండి మనతోని తిరుగుతూ మన సమస్యలు ఏంది అనేది తెలుసుకొని మనలో ఒకనిగా
ఆయనే మన సమస్యలన్నీ తెలుసుకొని చేయగలుగుతా చేస్తా అనేసి మాట ఇచ్చిండు కాబట్టి ఆయన నమ్మి ఈ ఒక్కసారికి ఆయనకు ఛాన్స్ ఇచ్చి, ఎందుకంటే ప్రతి వాడకైనా ఏ వాడకైనా ఏం కావాలనేది ఆయనకు బాగా తెలుసు కాబట్టి చేస్తాడు. అన్ని ఆయన అన్న మాటలన్నీ ఆయన కంపల్సరిగా చేస్తాడనే నమ్మకం మాకు ఉంది కాబట్టి మా ఊరి ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఈ ఒక్కసారికి ఆయనకు ఛాన్స్ ఇచ్చి మనకి ఏమేం కావాలో అవన్నీ దగ్గర ఉండి చేపించుకుందాం అనేసి మా వాళ్ళకి నేను తెలియజేయాలనుకుంటున్నా. అదే చెప్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.